పోస్ట్ పోన్ అవుతుంటే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మాత్రం వారం ముందే వచ్చేస్తోంది. 26న రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ని 19నే థియేటర్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పట్లో పెద్ద సినిమా లేదు, పండగలన్నీ ఉస్తాద్ కి కలిసి రానున్నాయా? చూద్దాం. కలిసొచ్చే కాలం వస్తే అదిరిపోయే రిలీజ్ డేట్ పడుతుంది. ఉస్తాద్ కొత్త విడుదల తేదీ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ ను దోచేయడానికి పెద్ద ప్లానే వేసినట్టుంది. 19న భయంకరమైన పోరు నడుస్తోందన్న ప్రచారమే గాని చివరికి పెద్ద సినిమా టాక్స్ కి హ్యాండ్ ఇచ్చింది. మార్చి 19న రావాల్సిన యశ్ సినిమా జూన్ 4కు వెళ్లిపోయింది. మరో హై ఎక్స్పెక్టేషన్ పాన్ ఇండియా మూవీ దురంధర్ 2 కూడా వాయిదా పడుతుందన్న టాక్ నడవటంతో ఉస్తాద్ వారం ముందుగానే వచ్చేస్తున్నాడు. ఉస్తాద్ 19నే రావటంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అదేంటో గానీ పండగలన్నీ ఒకదాని వెనక రావటం పవర్ స్టార్ కు కలిసొచ్చింది. రిలీజ్ అయిన 2 రోజులకు 21న శనివారం రంజాన్ వచ్చింది. ఇక 31 మంగళవారం మహావీర్ జయంతి, శ్రీరామనవమి, 3వ తేదీ శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత వీకెండ్. ఇలా 2 వారాల్లో వీక్ డేస్ లో 4 పండుగలు రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయన్న ధీమాతో మేకర్స్ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తి కావడంతో వారం ముందే రావడానికి కుదిరింది. అయితే ఇంతవరకు డైరెక్టర్ తప్ప మరొకరు ప్రమోషన్ చేయలేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ 2-3 రోజులైనా కేటాయిస్తాడా, లేదంటే ఓజీల ప్రీ రిలీజ్ ఈవెంట్తో సరిపెడతాడో చూడాలి. మరి రిలీజ్ డేట్ మారడం కూడా మ్యూజిక్ డైరెక్టర్ మారడానికి కారణమైంది. దేవిశ్రీ పాటలకు ట్యూన్స్ ఇవ్వగా తక్కువ టైంలో బీజిఎం పూర్తి చేయడం కోసం తమన్ను తీసుకున్నాడు. తమను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. విరోజ్ జంట వెడ్డింగ్ సెలబ్రేషన్స్ రిసెప్షన్ తో ముగిశాయి. 15 రోజులుగా ఫుల్ బిజీగా గడిపేశారు. ఇక విజయ్ దేవరకొండ అయితే ఫీవర్ తోనే రిసెప్షన్ లో పాల్గొన్నాడు. పెళ్లి సందడితో అలసిపోయిన ఈ జంట ఓ వారం గ్యాప్ తీసుకుని కెమెరా ముందుకు వచ్చేస్తోంది. ఎప్పుడు ఏ సినిమా షూటింగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారో చూద్దామా. చిరకాల ప్రేమికులు ఫిబ్రవరి 26న 7 అడుగులు నడిచి ఒక్కటయ్యారు. 8 ఏళ్లుగా రహస్య ప్రేమను నడిపి పెళ్లికి 4 రోజుల ముందు రివీల్ చేశారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లో పెళ్లి జరిగింది. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్స్ దూరంగా ఉన్న ఈ జంటగా 10 రోజుల పాటు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుని కాస్త విరామం తర్వాత సెట్స్ పైకి వస్తోంది. విజయ్ రష్మిక జంటగా ముచ్చటగా 3వ జతకడుతోంది. 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన గీతా గోవిందంతో ప్రేమలో పడి మధ్యలో డియర్ కామ్రేడ్ లో నటించారు. చాలా గ్యాప్ తర్వాత కలిసి రణబాలి మూవీ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలు కాగా పెళ్లి బ్రేక్ లేసింది. ఈ నెల 9న కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. 12న విజయ్ రష్మిక షూట్ లో పాల్గొంటున్నారు. రణబాలి డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ గతంలో విజయ్ తో టాక్సీవాలా తీసి హిట్ కొట్టాడు. టాక్సీవాలా తర్వాత విజయ్ నటించిన సినిమా ఒక్కటి హిట్ కాలేదు. దీంతో రౌడీ ఫ్యాన్స్ రణబాలిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా సినిమాలోని పెళ్లి సాంగ్ ను బహుమతిగా రిలీజ్ చేశారు నిర్మాతలు. గీతా గోవిందం సూపర్ హిట్ అయిన 2వ జతకట్టిన డియర్ కామ్రేడ్ నిరాశపరిచింది. పెళ్లికి ముందు రష్మిక విజయ్ మరోసారి జతకడితే పెద్దగా హైప్ వచ్చేది కాదు కానీ పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఈ జంట రణబాలికి హైప్ తీసుకొచ్చింది. సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్ ఇచ్చి చాలా కాలమైంది. ఆల్బంలో 1-6 పాటలు మినహా పెద్దగా ఇంప్రెస్ చేసిన సందర్భాలు లేవు. ఫేడ్ అవుట్ ముద్రపడిన రెహమాన్ ను పెద్ది కోసం తీసుకుంటే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీటన్నింటికి 2 పాటలతో సమాధానమిచ్చాడు రెహమాన్. కెరీర్ మొదట్లో రెహమాన్ ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా చాలా కాలంగా అదిరిపోయే సాంగ్ ఒక్కటి ఇవ్వలేకపోతున్నాడు. ఈ విమర్శలకు థగ్ లైఫ్ లోని జింకూజా సాంగ్ తో తిప్పికొట్టాడు. అయితే రెహమాన్ టాలెంట్ ఒక్క పాటకే పరిమితమైంది. సినిమా డిజాస్టర్ తో పెద్దికి ఎలాంటి సాంగ్స్ ఇస్తాడన్న భయం మెగా ఫ్యాన్స్ ను వెంటాడింది. తెలుగు సినిమాకు రెహమాన్ స్వరాలు కలిసి రాకపోయినా బుచ్చిబాబు ఏరి కోరి పెద్ది సినిమాకు తీసుకున్నాడు. సూపర్ పోలీస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ గ్యాంగ్స్టర్, నాని, పులి, సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలకు మ్యూజిక్ ఇవ్వగా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో రెహమాన్ పెద్దికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అన్న భయం మెగా ఫ్యాన్స్ ను వెంటాడింది. ఈ డౌట్ కు చికిరి సాంగ్ ఆన్సర్ ఇచ్చింది. చికిరి సాంగ్ మ్యూజికల్ చార్ట్ బస్టర్ అయినా 1-6 హిట్ సాంగ్స్ ఇచ్చే రెహమాన్ ను పూర్తిగా నమ్మలేకపోయారు మెగా ఫ్యాన్స్. ఎప్పుడైతే సెకండ్ సాంగ్ కూడా వైరల్ అయిందో విమర్శించిన వాళ్లే రెహమాన్ ను పొగడటం స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ ను మించి సెకండ్ సాంగ్ కు వ్యూస్ రావడంతో చాలా కాలం తర్వాత రెహమాన్ నుంచి మ్యూజికల్ ఆల్బమ్ వచ్చినట్టయింది. తెలుగు ఇండస్ట్రీలో ముంబై భామల హవా తగ్గింది. ఆ మధ్య కేరళ కుట్టీలు కొంతకాలం జోరు చూపించిన ప్రస్తుతం సందడంతా కన్నడ భామలదే. సినిమాకు కన్నడ కస్తూరి పరిచయం అవుతోంది. టాలీవుడ్ ని ఏలుతున్న శాండిల్వుడ్ బ్యూటీస్ ఎవరో చూసేద్దాం. రష్మికల స్టార్ ఇమేజ్ కోసం మరో కన్నడ భామ ఆశికా రంగనాథ్ ట్రై చేస్తోంది. తెలుగు డెబ్యూ మూవీ అమిగోస్ ఫ్లాప్ అయినా
నాసామి రంగంలో ఇంపార్టెంట్ రోల్ పోషించి సినిమాకు హైలైట్ గా నిలిచింది. భర్త మహాశైలకు విజ్ఞప్తిలో గ్లామర్ రోల్ తో ఆకట్టుకుంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక నేషనల్ క్రష్ గా ఎదిగింది. చెలో అంటూ తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప తర్వాత జాతకం మారిపోయి పాన్ ఇండియా హీరోయిన్ గా సెటిల్ అయింది రష్మిక. మిస్ కర్ణాటకగా ఎంపికైన శ్రీనిధి శెట్టిని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో వెలుగులోకి తీసుకొచ్చాడు. కేజీఎఫ్ తో రాని గుర్తింపు కేజీఎఫ్ 2 తో వచ్చిన 18 నెలల పాటు మరో క్రేజీ మూవీకి సైన్ చేయలేదు. కన్నడ ఇండస్ట్రీ శ్రీనిధిని పట్టించుకోకపోయినా తెలుగు సినిమా ఆదుకొని హిట్ 3 తెలుసు కథలో ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ ఆదర్శ కుటుంబంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మరో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ 6 ఏళ్ల క్రితమే వెండితెరపైకి వచ్చింది. సప్తసాగరాలు దాటి సినిమాతో క్రేజ్ తెచ్చుకొని కాంతారా చాప్టర్ 1తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించింది. ప్రస్తుతం క్రేజీ మూవీ డ్రాగన్ లో నటిస్తోంది రుక్మిణి. తెలుగు ఇండస్ట్రీని ఏలిన అనుష్క కన్నడ బ్యూటీనే. అందగత్తెలు ఐశ్వర్యరాయ్, దీపికా పదుకునేది కేర్ ఆఫ్ కర్ణాటకే. పూజా హెగ్డే ప్రస్తుతం హిట్స్ లేక అవస్థలు పడుతోందే గానీ గతంలో తెలుగులో స్టార్స్ అందర్నీ చుట్టేసి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. డైరెక్టర్ కలిసొచ్చిన జానర్ లోనే వెళ్తున్నాడు, కానీ హీరో ఇంతవరకు ఆ జానర్ ని టచ్ చేయలేదు. మరి ఒకరితో మరొకరికి సింక్ కుదిరిందా? ఈ కాంబినేషన్ ఎలా ఉందో రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూస్తే మీకే తెలుస్తుంది. విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు తన రెండో సినిమా వృషకర్మను నాగ చైతన్యతో తీస్తున్నాడు. టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత వృషకర్మ అంటే ఏంటో నెట్లో సెర్చింగ్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లో. వృషకర్మ అంటే కార్య సాధకుడు అని అర్థం. ఇందులో చైతు ట్రెజర్ హంటర్ గా కనిపిస్తున్నాడు. చైతు పక్కన ఆర్కియాలజిస్ట్ దక్షగా మీనాక్షి జతకడుతోంది. సినిమాకు 1 కాదు 2 కాదు స్పెషల్ సెట్స్ చాలా వేశారు. పెద్ద భవంతితో పాటు గుహలు మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్లిమ్స్ చూస్తుంటే దర్శకుడు విరూపాక్షను మించి భయపెట్టేలా కనిపిస్తున్నాడు. క్లైమాక్స్ ఇండియన్ మూవీస్ కి బెంచ్ మార్కుగా నిలుస్తుందన్నాడు చైతు. తండేల్తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన చైతు తగ్గేదేలే అంటున్నాడు. బడ్జెట్ విషయంలో రాజీ పడ్డం లేదు. తండేల్కే ఎక్కువ ఖర్చు పెట్టారు అనుకుంటే వృషకర్మ బడ్జెట్ 100 కోట్లు దాటుతోందట. సెట్స్ కోసమే 30 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందే. సాయి దుర్గతేజ్ కెరియర్ లో విరూపాక్ష హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమా దాదాపు 50 కోట్ల షేర్ తీసుకొచ్చింది. భయపెట్టడంతో ఎక్స్పర్ట్ అయిన కార్తిక్ దండు మరొకసారి ఇదే జోనర్ ను నమ్ముకున్నాడు. ఫస్ట్ టైం హారర్ తో వస్తున్నాడు చైతు. అండ్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో భయపెట్టి హైప్ తీసుకొచ్చాడు దర్శకుడు. సెన్సార్ టైటిల్స్ పై కొరడా జల్పిస్తోంది. దీంతో రిలీజ్ కి ముందు టైటిలే పెద్ద ప్రాబ్లం గా మారడంతో చేసేదేమీ లేక మార్చక తప్పడం లేదు. ఈ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై పడుతోంది. ఓపెనింగ్స్ పై ఎంత ప్రభావం పడుతోంది? టైటిల్స్ విషయంలో సెన్సార్ ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోంది? టైటిల్లో దేవుడి పేరుంటే చాలు రిజెక్ట్ చేసేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మెగాఫోన్ పట్టి తీసిన ఫస్ట్ మూవీకి సరస్వతి పేరు పెట్టారు. టైటిల్ పవర్ఫుల్ గా ఉందని బాలయ్య అభినందించాడు. హిందీ దేవత పేరు ఉండకూడదని సెన్సార్ అడ్డు చెబితే టైటిల్ ను ఎస్ సరస్వతిగా మార్చాడు. సినిమాలో క్యారెక్టర్ పేరు ఎస్ సరస్వతి కావడంతో టైటిల్ కు ఇంటి పేరు యాడ్ చేశారు. సుహాస్, లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నాగరం జంటగా నటించిన హే భగవాన్ టైటిల్లోకి భగవంతుడి పేరు తీయడంతో సెన్సార్ అభ్యంతరం చెప్పింది. దీంతో మేకర్స్ రిలీజ్ కు ముందు హే భగవాన్ టైటిల్ ను హే బలవంతుగా మార్చినట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని చాయ్వాలా అని సంబోధిస్తుంటారు. దాంతో ఆ పేరును మార్చమని ముంబై సెన్సార్ అధికారులు కోరటంలో శివ కందుకూరి నటించిన చాయ్వాలా సినిమా టైటిల్ ను నవాబ్ కేవ్ గా మార్చామని మేకర్స్ తెలిపారు. ఆ మధ్య వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ విషయంలో కూడా ఇదే జరిగింది. టైటిల్ గా ఫ్రెండ్లీ కపుల్ గా మార్చాలని సెన్సార్ సూచించగా మేకర్స్ నిరాకరించారు. ఆడియన్స్ లోకి బాగా వెళ్లిపోయిన టైటిల్ ను మార్చలేమని నిర్మాత చెప్పడంతో సెన్సార్ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.